బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన పరిణామం వెలుగులోకి వచ్చింది. అధికార టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఆయన పాత్రపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగింది అని ఈరోజు టీవీకే ధృవీకరించడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేశారు అన్నది ప్రధానంగా టీవీకే చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీంట్లో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నుంచి ఇంకంతకు మించిన డబ్బులు ఇవ్వడానికి 15 కోట్లకు పైగా అమౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అన్నది ప్రధానంగా టీవీకే చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీంట్లో విజయ్ అంటే ఈ 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించారన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో విజయ్ చాలా కీలకమైనటువంటి కొన్ని అంటే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ విచారణ కూడా నడుస్తోంది. సో దీంట్లో భాగంగానే అంటే ఎవరు సంప్రదించారు, ఒక స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్తలు ఎవరైతే ఉంటారో సో అట్లాంటి ఒక స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి అధినేత ఎమ్మెల్యేలను కలిసేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దీంట్లో భాగంగానే టీవీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఇళయరాజా ఉన్నారో సో ఇళయరాజాను సంప్రదించారు. సో ఆయనతోనే ముఖాముఖి మీటింగ్ కూడా అడిగారు. సో మొదట్లో ఆయన దీన్ని తిరస్కరించినా కానీ ఆ తర్వాత ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి పార్టీలో చర్చ చేసిన తర్వాత సో అధికారికంగా ధృవీకరించడం జరిగింది. సో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి సెంథిల్ బాలాజీ సోదరుని కలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తి ఇందులో నిందితుడంటూ కూడా కొన్ని టీవీకే నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. సో సెంథిల్ బాలాజీతో పాటు అశోక్ కుమార్లతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. సో ఒక టీంలా ఫామ్ అయ్యి ఎమ్మెల్యేలను సంప్రదిస్తూ 15 నుంచి 30 కోట్లు 35 కోట్ల రూపాయల వరకు కూడా లంచం ఆఫర్ చేశారన్నది టీవీకే చేస్తున్నటువంటి ప్రకటన. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి తిరునావక్కరస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇళయరాజును ఫస్ట్ ఆయన ఫోన్లో సంప్రదించారు. సో ఫోన్లో సంప్రదించిన తర్వాత ఆయన ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ IDPS సంబంధించినటువంటి సర్వే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీకి నేను అధిపతిగా ఉన్నాను, ఐఎమ్ ద ఫౌండర్ అంటూ ఇళయరాజాను సంప్రదించినటువంటి క్రమంలో సో కొన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మీతో అని ఒక 1-to-1 మీటింగ్ అడగడం జరిగింది. సో దాన్ని ఇళయరాజా తిరస్కరించడం జరిగింది సున్నితంగా. బట్ దీని తర్వాత మళ్ళీ కూడా ప్రయత్నం చేశారు ఆయనను కలవడానికి. బట్ అయినా కానీ ఈ వ్యవహారం ఇక పూర్తిగా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ధోరణిలో వెళ్తున్నారంటూ ఇళయరాజా దాన్ని గట్టిగా తిరస్కరించి అంశాన్ని పార్టీలోకి తీసుకెళ్లారు. సో ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తితో పాటు ఇంకా కొంతమందిని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఒక 10 నుంచి 15 మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా టీవీకే ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీంట్లో సెంథిల్ బాలాజీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో అందులో 3 అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. సో ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రలని టీవీకే ప్రభుత్వం అయితే భగ్నం చేసింది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.